ఇంట్లోనే హాయిగా ఉండి మీ టాలెంట్ను ఉపయోగించి మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఈరోజు మనం చూడబోయే వ్యాపార మార్గం పాతె బట్టలతో ట్రెండీగా ఉండే పర్యావరణానికి మేలు చేసే బ్యాగ్లను తయారు చేయడం. కేవలం 10 నిమిషాల టైం కేటాయించండి. ఇది మీకు బాగా ఉపయోగపడే బిజినెస్ ప్లాన్ కాబోతోంది. ఈ పనిని స్టార్ట్ చేయడానికి మీకు లక్షల్లో పెట్టుబడి అవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ ఇంట్లో మూలల్లో పడి ఉన్న పాత చీరలు, మాసిపోయిన టీషర్ట్లు, చిరిగిపోయిన జీన్స్లు, డెనిమ్ ముక్కలు ఇవే మీ మెయిన్ పెట్టుబడి. డస్ట్బిన్లో వేయాల్సిన వస్తువులను వాడి వాటికి కొత్త స్టైలిచ్చి మీరు డబ్బు సంపాదించవచ్చు. ఇది పర్యావరణానికి హెల్ప్ చేసినట్టూ ఉంటుంది, మీ జేబుకు డబ్బు వచ్చినట్టూ ఉంటుంది. పెట్టుబడి ఎంత? ఎలా మొదలుపెట్టాలి? ముందుగా ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా తక్కువగా ఉంటుంది. మీ దగ్గర బట్టలు తక్కువగా ఉంటే సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్మే చోట కిలోల లెక్కన మెటీరియల్ను చీప్గా కొనుక్కోవచ్చు. ఒక మంచి కుట్టు మిషన్, కత్తెరలు, రంగుల దారాలు, కొన్ని బటన్స్, జిప్స్ మరియు హ్యాండిల్స్ కోసం దొరికే దలసరి తాడులు లేదా పాత లెదర్ పీసులు ఇవే మీరు కొనుక్కోవాల్సిన మెటీరియల్స్. మొదట్లో చిన్న మిషన్తో స్టార్ట్ చేసి పని పెరిగే కొద్దీ కొత్త మిషన్ తీసుకోవచ్చు. మీరు ఏ టైపు బ్యాగ్లు చేస్తారో డిసైడ్ అవ్వండి. ఉదాహరణకు జీన్స్ ప్యాంటుతో మంచి షోల్డర్ బ్యాగులు, పాత కాటన్ గుడ్డలతో షాపింగ్ బ్యాగ్లు, చిన్నపాటి పర్సులు లేదా లంచ్ బాక్స్ బ్యాగ్లు. మీకు ఏది బాగా నప్పుతుందో, ఏ మెటీరియల్ ఎక్కువ ఉందో చూసుకొని ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుని దాన్ని పర్ఫెక్ట్గా తయారు చేయండి. తయారీ చాలా ఈజీ. కుట్టుపని తెలిస్తే పాత బట్టల్లోని గట్టి భాగాన్ని, ఉదాహరణకు జీన్స్ ప్యాంట్ నడుం బెల్ట్ను బ్యాగ్ పై భాగంలో లేదా జేబుల కోసం వాడండి. అందంగా కనిపించడం కోసం చిన్న ఎంబ్రాయిడరీ లేదా అద్దాల వర్క్ని యాడ్ చేయండి. గుర్తుంచుకోండి, మీ బ్యాగ్లు వేరే వాటిలా కాకుండా స్పెషల్ అంటే యూనిక్గా ఉండాలి. ఒకే డిజైన్ కాకుండా ప్రతి బ్యాగ్లోనూ చిన్న మార్పు ఉంటే కస్టమర్లు ఇష్టపడతారు. మీరు మార్కెట్లో బాగా అమ్ముడుపోయే మరియు ట్రెండింగ్లో ఉన్న డిజైన్లను తయారు చేస్తే మీ లాభాలు త్వరగా పెరుగుతాయి. ప్రస్తుతం బాగా అమ్ముడుపోతున్న కొన్ని డిజైన్ల గురించి చూద్దాం. రీసైకిల్ డెనిమ్ షోల్డర్ బ్యాగ్. పాత జీన్స్ను ఉపయోగించి వాటి పాకెట్స్ని డిజైన్లా మార్చి గట్టిగా ఉండే షోల్డర్ బ్యాగ్లు తయారు చేస్తే ఇవి కాలేజ్ స్టూడెంట్స్కి, ఆఫీస్కి వెళ్లేవారికి చాలా నచ్చుతాయి. ఇవి చాలా స్టైలిష్గా, దృఢంగా ఉంటాయి. పాత చీరల టోట్ బ్యాగ్స్. పాత పట్టు లేదా కాటన్ చీరల్లోని బార్డర్స్ని కట్ చేసి వాటిని ప్లెయిన్ కాటన్ గుడ్డపై అతికించి లేదా కుట్టి పెద్ద సైజు టోట్ బ్యాగ్లు తయారు చేయండి. కూరగాయలు, షాపింగ్ కోసం వెళ్లే మహిళలు ఇవి చాలా ఇష్టపడతారు. పావుల లంచ్ బాక్స్ బ్యాగ్. చిన్న చిన్న రంగుల ముక్కలు కలిపి దలసరిగా ఉండే లంచ్ బాక్స్ లేదా వాటర్ బాటిల్ బ్యాగ్లు తయారు చేయండి. ఈ పావుల డిజైన్లు చాలా ఆకర్షణీయంగా ఉండి పిల్లలకు, ఉద్యోగులకు బాగా నప్పుతాయి. రేటు ఎంత పెట్టాలి? లాభం ఎంత? మీరు తయారు చేసిన బ్యాగుకు ఎంత రేటు పెట్టాలో తెలియాలంటే 3 విషయాలు చూడండి. బట్టల ఖర్చు, మీరు కుట్టినందుకు పట్టిన టైం ఖర్చు అంటే మీ శ్రమ, మరియు అమ్మడానికి అయ్యే ఖర్చులు. ఉదాహరణకు ఒక బ్యాగ్ తయారీకి 50 రూపాయలు మెటీరియల్, మీ శ్రమకు 70 రూపాయలు ఖర్చు పడితే టోటల్ కాస్ట్ 120 రూపాయలవుతుంది. మీరు దీన్ని కనీసం 200 నుండి 300 వరకు అమ్మవచ్చు. అంటే మీకు 50 నుంచి 100% వరకు లాభం వస్తుంది. మీ డిజైన్స్ ఎంత కొత్తగా ఉంటే అంత ఎక్కువ రేటు పెట్టవచ్చు. ఇంట్లో తయారు చేసిన వస్తువులను బయట ఎలా అమ్మాలో అని మీకు డౌట్ పడుతుండొచ్చు. దీనికి ఒక మంచి మార్గముంది. మీ బ్యాగ్లకు ఒక మంచి పేరు పెట్టండి. మంచి లైటింగ్లో కలర్ఫుల్గా ఫోటోలు తీయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటిలో ఒక పేజీ ఓపెన్ చేయండి. #వర్క్ ఫ్రమ్ హోమ్, #హ్యాండ్మేడ్, #రీసైకిల్ ఫ్యాషన్ లాంటి హ్యాష్ట్యాగ్లు వాడండి. ఎట్సీ, అమెజాన్ హ్యాండ్మేడ్ లాంటి సైట్స్లో మీ ప్రోడక్ట్స్ను అమ్మడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇష్టపడే కస్టమర్లు ఉంటారు. మీ ఊరిలో లేదా దగ్గర్లో జరిగే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లు, మేళాలు లేదా వీకెండ్ మార్కెట్లలో ఒక చిన్న స్టాల్ పెట్టండి. జనాలు మీ బ్యాగ్లను దగ్గరగా చూసి, టచ్ చేసి క్వాలిటీ తెలుసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. మీరు బ్యాగ్లను అమ్మడానికి లోకల్ బోటిక్ షాపులు లేదా గిఫ్ట్ షాపులతో మాట్లాడండి. వారికి కొంత కమిషన్ ఇస్తే మీ సేల్స్ పెరుగుతాయి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీ బ్యాగ్లు వాడితే వాళ్లే వేరే వాళ్లకు చెప్పి మీకు ఆర్డర్లు తెచ్చిపెడతారు. మొదట్లో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం కుట్టడం వస్తే సరిపోదు. మీకు క్రియేటివిటీ అంటే సృజనాత్మకత ఉండాలి, ముఖ్యంగా ఓపిక ఉండాలి. మీరు తయారు చేసిన బ్యాగుల్లో ఒక కథ ఉండాలి. ఈ బ్యాగ్ పాత గుడ్డలతో తయారు చేశాం, పర్యావరణానికి మంచిది అని మీరు గట్టిగా చెప్పగలిగితే కస్టమర్లు ఆ మాటలకు కనెక్ట్ అవుతారు. మీరు ఇంట్లో ఉంటూనే ఫ్యామిలీని చూసుకుంటూ డబ్బు సంపాదించే పద్ధతిని మీరే తయారు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద బిజినెస్లు కూడా చిన్న అడుగుతోనే స్టార్ట్ అవుతాయి. మీ టాలెంట్, మీ ఇంట్రెస్ట్, మీ హార్డ్వర్క్ మీకు ఖచ్చితంగా మంచి లాభాలు, మంచి గుర్తింపును అందిస్తాయి.
పర్యావరణానికి సహాయం చేస్తూ డబ్బు సంపాదించడం ఒక గొప్ప విషయం. ఇప్పుడే మొదలుపెట్టండి. మీ పాత బట్టల బాక్స్ను తెరవండి, మీ కుట్టు మిషన్ని రెడీ చేయండి మరియు మీ బిజినెస్ జర్నీని స్టార్ట్ చేయండి.